హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ విధంగా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి క్యారెట్ హల్వా అంటే ఇష్టమో కూడా నాకు లైక్ చేయండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఇది వచ్చేసి ముందుగా మనం క్యారెట్ ఇక్కడ ఒక 1/2 kg తీసుకున్నాము. దాన్ని బాగా వాష్ చేసేసుకొని దానిపైన ఉన్న తొక్కంతా బాగా పీల్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి దాన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నేను మధ్యలో ఒక ట్రిక్ చెప్తాను చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని తురమకుండా ఏం చేయాలంటే చక్కగా మిక్సీ పట్టేసామంటే మనకి సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాము. ఈ నెయ్యి కూడా మనం ఎలా ఈజీగా చేయొచ్చు అనే వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ నెయ్యిలో మనం చక్కగా ఈ తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని బాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది దాన్ని ఫ్రై చేసుకుంటే. మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా హెల్తీ కూడా. పిల్లలు క్యారెట్ అంటే అసలు ఇష్టంగా తినరు కదా, చాలామందికి పెద్దవాళ్ళకి కూడా క్యారెట్ అంటే ఇష్టం ఉండదు కదా. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెడితే తినరు కదా, మామూలుగా కర్రీస్ చేసినా. అప్పుడు మనం ఇలా స్వీట్లు హల్వా లాగా చేసి పెడితే కాస్త ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, మనం ఇప్పుడు నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకున్నాము. మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా మనం యాడ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలు వేసుకున్నాము. ఇవి బాగా పైన మేగడ కూడా కట్టున్నాయి కదా, ఆ పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇక్కడ నేను గేదె పాలు వాడాను, మీ ఇష్టం, మీరు ఆవు పాలైనా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ యూస్ చేశాను. 1/2 kg క్యారెట్కి బాగా ఉడికిపోయింది పాలల్లో ఇది. చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. బెల్లం మనం ఇక్కడ పౌడర్ లాగా చేసి యాడ్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది మనకి. మీ ఇష్టం, మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మనం అక్కడ ఇందాక పాలు పోసుకున్నాం కదా, అప్పుడు పైన మూత పెట్టుకుని మనం ఇదంతా ఉడికించుకోవాలి, లేదంటే మనకి పైన చిందుతుంది అదంతా. కాబట్టి మూత పెట్టుకునే ఉడికించుకోవాలి. మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం బాగా ఉడికించుకోవాలి. ఇంట్లోనే మనం బెల్లం తయారు చేసాం ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు కూడా ఆర్గానిక్ బెల్లం ఇంట్లోనే తయారు చేసుకోండి. దాని గురించి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ ఒక్క పదార్థం, ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసి మనం బెల్లం ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూసారంటే ఖచ్చితంగా ట్రై చేస్తారు కూడా. ఇప్పుడు వచ్చేసి మనకి బెల్లం అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం యాలకులు వేసుకుంటున్నాము. దీని మీద కొంచెం యాలకులను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని బౌల్లో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ హల్వా అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు రథసప్తమి వస్తుంది కదా, రథసప్తమి గురించి కూడా వీడియోస్ చేశాను నేను. చక్కగా ఆ వీడియో కూడా మీరు ట్రై చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా మన ఛానల్లో బీట్రూట్తో లిప్ బామ్ తయారు చేసాం. న్యాచురల్గా ఇంట్లోనే ఆరెంజ్ పీల్స్ తోటి మనం సోప్ కూడా తయారు చేసాము, అది కూడా మీరు ట్రై చేయండి. చూసారు కదా, జీడిపప్పుతో పైన గార్నిష్ చేసుకుంటే ఎంత బాగుంటుందో, అంత టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తేనే కాదు, తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తినే రెసిపీ ఇది. కనీసం 1 వీక్లో ఒకసారైనా తినండి, కళ్ళకి చాలా మంచిది కదా క్యారెట్ వచ్చేసి. ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని. ఇంకా వచ్చేసి మన ఛానల్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ని కూడా ఫాలో అయిపోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.